నెల్లూరు జిల్లా వైసీపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నిజానికి నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో ఏ ఇద్దరి మధ్య కూడా సఖ్యత లేని పరిస్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు నెల్లూరు జిల్లా వైసీపీలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చాలా రోజుల తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు కూడా చేతులు కలిపారు. విజయసాయి రెడ్డి రాక సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి సభను నిర్వహించారు. ఆ సభకు విజయసాయి రెడ్డి వచ్చిన నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా చేతులు కలుపుకున్నారు. నిజానికి ఒక సంవత్సరం కాలం క్రితం నుంచి, సంవత్సరం పైబడి కాలం క్రితం నుంచి కూడా ఆదాల ప్రభాకర్, అనిల్ కుమార్ ఇద్దరు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి ఉంది. ఇద్దరి మధ్య ఒక ఫోన్ కాల్ కూడా లేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సో నెల్లూరు జిల్లాలో ఎక్కువగా వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ కనిపిస్తూ ఉంటుంది. కానీ నిన్న విజయసాయి రెడ్డి రాక సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆదాల ప్రభాకర్, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు కూడా ఒక చోట కూర్చున్నారు. ఇద్దరు చేయి కలుపుకున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి, అనిల్ కుమార్ మధ్య ఇటీవల విభేదాలు చాలా ఎక్కువగా కనిపించాయి. చాలా రోజుల తర్వాత ఒక వేదికపైనే ఆదాల, అనిల్ కుమార్ కనిపించడంతో వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆదాల నిర్వహించిన సభకు అనిల్ కుమార్ వచ్చారు. సాయిరెడ్డి గెలుపు కోసం పనిచేస్తాము అని ఆదాల, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు కూడా చెప్పడం వైసీపీ నేతల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీ స్థానానికి, లోక్సభ స్థానానికి ఆయన పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు నెల్లూరు లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న, సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆయన ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి గెలుపు కోసం నిర్వహించిన సభకు, రూరల్లో నిర్వహించిన సభకు అనిల్ కుమార్ కూడా వచ్చారు. విజయసాయిరెడ్డి గెలుపు కోసం అందరం కలిసి పనిచేస్తాము, ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా మా దగ్గర వాటన్నిటిని వదిలేస్తాము, ఎటువంటి విభేదాలు లేవు అనే సంకేతాలను ఇచ్చారు. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, నిన్న నెల్లూరు రూరల్లో నిర్వహించిన సభలో చోటు చేసుకున్న పరిణామాలను ఏ విధంగా చూడాలి? ఇంతవరకు కూడా ఆదాల, అనిల్ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనేటటువంటి పరిస్థితులు కనిపించేవి. చాలా కాలం నుంచి, కొన్ని నెలల నుంచి ఇద్దరు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఇద్దరు కూడా వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్తున్నారు. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? ఎస్ రోహిత్, ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ఉన్న వైసీపీ నేతల్లో ఉన్న అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా కట్టుబడి ఏ ఇద్దరి మధ్య కూడా పచ్చకడం లేని పరిస్థితి నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల్లో, నేతల్లో ఉంది. కానీ నిజంగా రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో పూర్తిగా కూడా పట్టున్న కాంగ్రెస్ విపరీతమైన పట్టునుంది. అదే కొనసాగుతూ జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు జిల్లా పూర్తిగా పట్టున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో వరుసగా ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న ఇంటర్నల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే చాలా ఇష్యూస్ ఎమ్మెల్యేల మధ్య పూర్తిగా కూడా గ్యాప్ ని పెంచే ప్రయత్నం అయితే చేసింది. అయితే నెల్లూరు ఎంపీగా ఎప్పుడైతే విజయసాయి రెడ్డి పేరు బయటకు వచ్చిందో, తెర మీదకి వచ్చిందో, నిన్న విజయసాయి రెడ్డి నేరుగా నెల్లూరుకి చేరుకునే ప్రయత్నం, దాంతో నేతలందరూ కూడా ఐక్యమైన పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా అంటే ప్రధానంగా చూసుకుంటే నెల్లూరులో ఆదాల, అనిల్ మధ్య దాదాపుగా ఒక సంవత్సరం కాలం పాటు వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు, వాళ్ళిద్దరి మధ్య సరైన అవగాహన లేదు. నెల్లూరు టౌన్ అండ్ నెల్లూరు రూరల్లో రెండు పక్కన ఆనుకొని ఉన్నప్పటికీ కూడా అక్కడ కొంత ఎవరి నియోజకవర్గంలో ఎవరు వేలు పెట్టలేని పరిస్థితి, ఎవరు నియోజకవర్గంలో ఎవరు అక్కడ కార్యక్రమాలు కూడా హాజరు కాని పరిస్థితి ఉండింది ఇంతవరకు. అయితే నిన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్లో నిర్వహించిన సభకు ఏదైతే విజయసాయి రెడ్డి వచ్చి ఎంపీగా పోటీ చేస్తున్నారో, నిజంగా ఈ క్రెడిట్ అయితే నెల్లూరులో నేతల ఐక్యత క్రెడిట్ మొత్తం కూడా సాయిరెడ్డి గారికే దక్కాలి. కారణం ఏంటంటే సాయిరెడ్డి నిన్న రావడంతో అన్ని ప్రాంతాల్లో నేతలందరూ కూడా సాయిరెడ్డిని నెల్లూరులో రిసీవ్ చేసుకున్నారు, బ్రహ్మరథం పెట్టారు. అదే నేపథ్యంలో నిన్న సాయంత్రం ఏదైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్లో నిర్వహించిన సభకు అనిల్ రావడం, మాజీ మంత్రి అనిల్ ఆ సభకు రావడం, ఒక్కసారిగా సభలో వాతావరణం అంతా కూడా అనిల్ రావడంతో ఒకసారి ఉత్సాహాన్ని నింపింది. కార్యకర్తల్లో అనిల్ అభిమానులు ఉంటారు, ఆదాల అభిమానులు ఉంటారు, సాయిరెడ్డి గారి అభిమానులు ఉంటారు, వీళ్ళందరూ అభిమానులు ఉన్నప్పటికీ ఒక్కసారిగా అనిల్ ఆ సభకి హాజరు కావడం నిజంగానే కొంత ఉత్సాహాన్ని అయితే ఆ సభ ప్రాంగణంలో కనపడిన పరిస్థితి అయితే ఉంది. అయితే నేతలు కూడా ఒకటే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అనిల్ ఒకటే చెప్పారు, అంటే కుటుంబంలో కొన్ని చిన్న సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. ఆ సమస్యల్ని పట్టించుకునే ప్రయత్నం అయితే చేయకూడదు. కానీ మాకున్న సమస్యల్లో ఉన్న మా పెద్ద దిక్కు అయితే జగన్మోహన్ రెడ్డి, అలాగే విజయసాయి రెడ్డి, వీళ్ళ విషయంలో అవతల వాళ్ళు ప్రత్యర్థులు తమ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఊరుకునే పరిస్థితిలో ఉండం. అందరం ఏకమవుతాం. ఖచ్చితంగా
ఏదైతే నెల్లూరు ఎంపీగా సాయిరెడ్డి రంగంలో దిగారో ఆ సాయిరెడ్డి గెలుపు కోసం మేమందరం కూడా కలిసి అన్ని ప్రయత్నాలు చేసే పరిస్థితి ఉంటుంది. నెల్లూరులో ఒకరికొకరు సహకరించుకునే ప్రయత్నం చేస్తాం. ఎక్కడిక అయినా సరే గెలుపు ఈసారి నెల్లూరు 10కి 10 స్థానాలు పోయినసారి గెలిచారు. ఈసారి అదే రిపీట్ ని చేసే ప్రయత్నంగా ఖచ్చితంగా మేమందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి నేతలందరూ కూడా చెప్పిన పరిస్థితి అయితే రోహిత్. నిజంగానే చాలా కాలంగా అభిమానులు అయితే కార్యకర్తలు అయితే నెల్లూరు జిల్లాలో అటు రూరల్లో కావచ్చు అటు టౌన్ లో కావచ్చు ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో సో ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ఈ నేతలందరూ కూడా రావడం, ఇద్దరు కలవడం అనేది అంటే ఒక రకంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చడం అనే వైసీపీ వ్యూహం ఈ రకంగా కూడా పనిచేస్తుంది. నేతల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు కూడా తొలగి అందరూ కలిసికట్టుగా పనిచేసే విధంగా ఉపయోగపడుతుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే అన్ని ప్రాంతాల్లో అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కానీ బేసిక్ గా ఇక్కడ విజయసాయి రెడ్డి రాకను మాత్రం నెల్లూరులో టౌన్ అంటే నెల్లూరు ఎంపీగా ఆయన పోటీ చేయడం టౌన్ లో కావచ్చు, రూరల్ లో కావచ్చు, బయట కొన్ని ప్రాంతాల్లో కొన్ని చిన్న విభేదాలు ఉన్నా ఇవన్నీ కూడా సెట్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి పార్టీలో నంబర్ 2లో ఉన్నారు, నంబర్ 2 స్థానంలో ఉన్నారు. చాలా కీలకంగా వ్యవహరించే వ్యక్తి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండే నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతుంది అనే అంశాలన్నీ కూడా సాయిరెడ్డికి కొంత ఐడియా ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఆయన ముందుగానే మాట్లాడుంటారు, నేతలందరూ మీరు కలవాలి, సమన్వయం పెంచుకోవాలి, లేకపోతే ఇబ్బందులు ఉంటాయనే అంశాన్ని కూడా ఆయన క్లియర్ గా చెప్పుంటారు. అదొకటి. రెండవది ఏంటంటే నేతల మధ్య ఉన్న చిన్న గ్యాప్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వైసీపీలో ఉన్న నేతల మధ్య గ్యాప్, వీళ్ళ మధ్య ఉన్న చిన్న స్పర్ధలు అవతల వాళ్ళకి లాభం చేకూర్చే అంశం కనబడుతుంది. ఆ లాభం వల్ల నష్టపోయేది చివరికి వీళ్ళే. సో ఆ యాంగిల్ ని గుర్తు పెట్టుకుంటారు. ఖచ్చితంగా అవతల వాళ్ళ వల్ల మనకి నష్టం జరుగుతుంది అన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఏకమయ్యే పరిస్థితి కనబడుతుంది. సో ఆ యాంగిల్లోనే ఖచ్చితంగా నెల్లూరు వైసీపీ నేతలందరూ కూడా కొంత మనుషుల్ని మార్చుకున్నారు, యాటిట్యూడ్ ని మార్చుకున్నారు. తర్వాత వాళ్ళ మధ్యలో ఉన్న కొంత ఇగో ప్రాబ్లమ్స్ ని సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరి కోసం ఒకరు పోటీ ప్రచారం, ఒకరి కోసం ఒకరిని గెలిపించాలనే ప్రయత్నంలో కూడా ఇప్పుడు సిద్ధమైనట్టుగా కలుగుతుంది. ఆ ఊపు నిజంగానే జిల్లాలో కానీ వస్తే జిల్లాలో వైసీపీకి కొంత మంచి రోజులు వచ్చినట్టే. నిజంగానే ఇప్పుడు వరకు ఆ వ్యవహారం జరగల నెల్లూరులో. ఎవరికి పార్టీకి వాళ్లే ఉన్నారు. ఎవరు నియోజకవర్గంలో ఇంకొక నేత వచ్చే పరిస్థితి లేదు, ఇంకొక ఫంక్షన్ కి ఇంకొక నేతను పిలవరు. సో ఎవరి పార్టీకి వాళ్ళు జిల్లాలో ఉన్న 10 స్థానాల్లో అటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ పరిధికి సాయిరెడ్డి రాక నిజంగా వీళ్ళందరినీ కూడా పూర్తిగా ఇంటరాక్ట్ చేసింది, వీళ్ళందరినీ ఎక్కడికక్కడ క్లోజ్ చేసే పరిస్థితి చేసింది, వీళ్ళందరినీ ఏకం చేసే పరిస్థితి చేస్తుంది. చూడాలి అంటే ఇది ఎంతవరకు రేపు ఎన్నికల వరకు దీన్ని ఇదే ఐక్యత రాగాన్ని వినిపిస్తారా, లేదు మధ్యలో అలాగనే వ్యవహరిస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ క్యాడర్ లో మాత్రం ఉత్సాహాన్ని అయితే వస్తుంది. ఎందుకంటే క్యాడర్ మధ్య ఈ గ్యాప్, నాయకుల మధ్య ఉన్న ఈ గ్యాప్ కలవడం, క్యాడర్ కూడా కలిసి పనిచేసే పరిస్థితి ఉంటుంది అనేది వైసీపీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. రోహిత్. రాయ్ కృష్ణమోహన్, నెల్లూరు జిల్లా వైసీపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చాలా రోజుల తర్వాత చేతులు కలిపారు ఆదాల ప్రభాకర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్. విజయసాయి రెడ్డి రాక సందర్భంగా ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. విజయసాయి రెడ్డి నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ ఆ సభకు రావటం, అనిల్ కుమార్ యాదవ్, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా కలవడం, విజయసాయి రెడ్డి కూడా మాట్లాడడం, అందరూ కూడా నవ్వుతూ పలకరించుకోవడం, ఇవన్నీ కూడా వైసీపీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపాయి. చాలా రోజుల తర్వాత ఒక వేదికపైకి ఆదాల ప్రభాకర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వచ్చి కనిపించారు. విజయసాయి రెడ్డి గెలుపు కోసం పనిచేస్తాము అని అనిల్ కుమార్ యాదవ్, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా చెప్పారు. ఒకసారి ఈ సభలో విజయసాయి రెడ్డి, ఆదాల ప్రభాకర్ ఏం మాట్లాడారో చూద్దాం. మన వైఎస్ఆర్సీపీ పార్టీ 31 మంది ఎంపీలకి పార్లమెంటులో మన నాయకుడిగా ఉన్నటువంటి పెద్దల విజయసాయి రెడ్డి గారికి, అంటే 31 మంది ఢిల్లీలో మా అందరూ కూడా లీడర్ అంటే ఆయన యొక్క స్థానం ఏంటో పార్టీలు మీ అందరూ కూడా గమనించాలా. అటువంటి వారికి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి తన సొంత జిల్లా అయినటువంటి నెల్లూరు జిల్లా, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన్ని ప్రకటించారంటే ఈ నెల్లూరు పార్లమెంటుకి అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వడం అనేది మనం గమనించాలి. ఇక్కడ ఇదే విధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జెడ్పీ చైర్పర్సన్ గారైనటువంటి ఆనం అరుణక్క గారికి, అదేవిధంగా మన స్రవంతి మేయర్ గారికి, మహిళా అధ్యక్షులు గౌరమ్మ గారికి,
సోదరులు పెద్దలు ఆనం విజయ్ కుమార్ గారు ఇంకా అలంకరించినటువంటి వైఎస్ఆర్సీపీ ఎంతోమంది నాయకులు ఉన్నారు. దానికంటే ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మన పార్టీ క్యాడర్ వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏ పార్టీకైనా కూడా పార్టీ క్యాడర్ అనేది చాలా ముఖ్యం. పార్టీ క్యాడర్ బలంగా లేకపోతే పార్టీ క్యాడరు వాడు సంతృప్తిగా ఉండి పార్టీకి పనిచేయకపోయినా కూడా జరిగేటువంటి ఇబ్బందులు కలగవచ్చు. ఈరోజు ఎమ్మెల్యేగా ప్రజలకు దగ్గరగా ఉండడానికి, సేవ చేయడానికి ఎంతో అవకాశం ఉంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన వెంటనే ఈరోజు రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం రావడం మన అందరూ అదృష్టంగా తెలియజేసుకుంటూ, ఈరోజు నెల్లూరు పార్లమెంటులో హేమీలు మన అనిల్ కుమార్ యాదవ్ గారు లాంటి వాళ్ళు కానీ, అదేవిధంగా కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఆత్మకూరులో విక్రమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఈ విధంగా మన కావల్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, కందుకూరులో మన మహీధర్ రెడ్డి గారు, మళ్ళీ మధుసూదన్ యాదవ్ గారు, ఈ విధంగా మేకపాటి కుటుంబం నుంచి ఉదయగిరి నుంచి ఈరోజు హేమీలు ఎమ్మెల్యేగా అభ్యర్థులుగా మన నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో నిలబడినారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి నెల్లూరు పార్లమెంటు స్థానాల్లో మన ఎంపీగా పోటీ చేసిన విజయసాయి రెడ్డి గారు, ఈరోజు ఆయన స్థానం మన అందరికీ కూడా తెలుసు. అటువంటి వారిని ఈ పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధిని ఎంతో ముందుకు తీసుకోపోవడానికి ఆయన మనకి ఈరోజు కానుగ్గా మన జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది. కాబట్టి ఆయన్ని గెలిపించుకోవడం అనేది, మనల్ని గెలిపించుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుక ఇవ్వడం అనేది ఆయన సొంతంగా పెట్టినటువంటి అభ్యర్థి మనం గమనించాలి. కాబట్టి ఈ నెల్లూరు జిల్లాకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. కాబట్టి విజయసాయి రెడ్డి గారు నెల్లూరు వాసైన 31 మందికి ఇప్పటికే మంచి స్థానంలో ఉన్నా కూడా, మళ్ళీ ఇంకా 4.5 సంవత్సరం ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఉన్నా కూడా మన నెల్లూరు జిల్లాకి సేవ చేయడానికి ఈరోజు రావడం జరిగిందని తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరూ కూడా వివిధ పార్టీల నుంచి ఎంతోమంది, నేను కూడా గతంలో 2019లో మీ అందరి దగ్గరికి తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేసి వచ్చాను. కానీ అదేవిధంగా నాతో పాటు కానీ ఆ పార్టీ వేరే పార్టీల నుంచి కానీ ఈరోజు ఎంతోమంది మన పార్టీకి, మన నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆకర్షించబడి ఈ పార్టీకి వచ్చారు. వాళ్ళందరినీ కూడా దయ ఉంచి మనం సమన్వయం చేసుకొని రేపు గెలిపే లక్ష్యంగా మనం ఈరోజు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే చూసాం, కళ్ళబొల్లి మాటలు చెప్పేవాళ్ళందరూ కూడా ఎవరో చెప్తా ఉన్నారు. నిన్న కూడా చూసాం బీసీ డిక్లరేషన్ అంట. బీసీ డిక్లరేషన్లో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ 35 సంవత్సరాల క్రితం ప్రారంభించారు, 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఇంకా కూడా ఆయన ప్రతిపక్షంలో ఉండి బీసీలకు చేసినటువంటి జట్టు ఉండదు లేదు. అటువంటిది బీసీ డిక్లరేషన్ అని చెప్పి పెట్టి ఈరోజు ఉదాహరణ చూడండి, నేను ఒక బీసీ అభ్యర్థిని, మొట్టమొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నాను. కానీ ఈరోజు పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ, జీవితాంతం రుణపడి ఉంటానని, నాకు నెల్లూరు పార్లమెంటుకి సేవ చేసేటటువంటి భాగ్యం కలిగించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాజకీయాలు పక్కన పెడితే నెల్లూరు పార్లమెంటు అభివృద్ధికి నేను కాబోయేటటువంటి, మీరు మీ ఆశీస్సులతో కాబోయేటటువంటి పార్లమెంటు లోక్సభ సభ్యుడిగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కోవూరు, నెల్లూరు టౌన్, నెల్లూరు రూరల్ 7 నియోజకవర్గాల్లో మన పార్టీ అభ్యర్థుల్ని మీరు గెలిపించాల్సిందిగా, మీ యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా నెల్లూరుని ఒక ముఖ్యమైనటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కంటే కొంతవరకు ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు 2 ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం, 2 తిరుపతి. మనం మన ప్రాంతాన్ని, నెల్లూరుని తిరుపతి కన్నా లేకుంటే ఇలా ఎందుకు కంపారిజన్ అని మీరు అడగొచ్చు. మన రాష్ట్రంలోనే నెల్లూరుని, ఆ నెల్లూరు అభివృద్ధిని రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దాంట్లో భాగంగా సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను,
మొట్టమొదటి నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను, మీరు నెల్లూరుకి మొట్టమొదటి వస్తున్నారు, మీరు నెల్లూరుకి ఏం చేస్తారని నన్ను అడిగినప్పుడు స్పాంటేనియస్గా నేను చెప్పింది ఏంటనంటే, నెల్లూరుకి హైవే కనెక్టివిటీ ఉంది, పోర్టు 2 పోర్టులు సీ పోర్టులు ఉన్నాయి, కానీ ఎయిర్పోర్టుకి ఎయిర్ కనెక్టివిటీ మాత్రం లేదు. టాప్ ప్రయారిటీలో ఎయిర్ కనెక్టివిటీ కోసంగా ఎయిర్పోర్టును తీసుకొచ్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. మరొకటి, ఇన్నర్ రింగ్ రోడ్ కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు కూడా తీసుకొస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటాను. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ఏ రకంగా అయితే మనం ఎవరిని ప్రభావితం చేసి ఎవరిని మన వైపు మనకు ఆ సహాయం చేసేటటువంటి మంత్రుల్ని, మంత్రివర్గాల్ని, అఫీషియల్స్ని అందరినీ కూడా మేనేజ్ చేసుకుని మనం ఈ యొక్క అభివృద్ధిని అన్నటువంటిది సాధించుకోవాలి. మరి నెల్లూరు అన్నటువంటిది రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రప్రథమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక పాలిటిక్స్కి వస్తే మన పార్టీ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా 100కి 175కి 175 స్థానాలు గెలుస్తుంది. ఎందుకంటే మనం ప్రతి విషయంలోనూ సిద్ధం అనేటటువంటి పేరుతో ప్రతి విషయంలోనూ, అది పార్టీ అభ్యర్థుల ఎంపిక కావచ్చు, పార్టీ ఫేస్ మన అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల 10 నెలలు అందించినటువంటి సుపరిపాలన కావచ్చు, బడుగు బలహీన వర్గాలని, పేదవాళ్ళని, మిగతా సామాజిక వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి పథకాల విషయంలో కానీ, పోలింగ్ బూత్ కమిటీల విషయంలో కానీ మన రాష్ట్రంలో 47,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. 47,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. మన పార్టీకి సంబంధించి ఒక్కొక్క బూత్కి 15 మంది పోలింగ్ ఏజెంట్స్ని మనం పెట్టుకున్నాం, బూత్ కమిటీలను పెట్టుకున్నాం, పార్టీని పటిష్టం చేసుకున్నాం. మనం పొలిటికల్ క్యాంపెయిన్ అన్నటువంటి దాన్ని ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగింది. సిద్ధం 3 సభలు జరిగాయి, 4వ సభ జరగబోతా ఉంది. ఒక సభ తర్వాత ఇంకొక సభ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కానీ చూస్తే తప్పకుండా 175కు 175 ప్రజలందరూ మన వైపు ఉన్నారు. తప్పకుండా విజయం సాధిస్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మనం చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి, అభివృద్ధిలో మీరేం చేశారు అని అన్నటువంటిది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ యొక్క విమర్శలు చేసేటటువంటిది సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ప్రతిస్పందిస్తున్నా. మన రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎంత? 2014లో 19 వరకు తలసరి ఆదాయం ఎంత? మన రాష్ట్రం స్థూల ఉత్పాదకత, రాష్ట్ర స్థూల ఉత్పాదకత ఎంత? 2019 నుంచి 24 వరకు, 2014 నుంచి 19 వరకు ఎంత? ఈ రెంటిని పోల్చి చూసుకుంటే అభివృద్ధి అన్నటువంటిది దీంట్లో తప్పకుండా కనపడుతుంది. ఎవరు ఎటువంటి ఈ ప్రాజెక్ట్ చేశాను, ఈ ప్రాజెక్ట్ చేయలేదు, ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని చెప్పాల్సిన అవసరం లేదు. అభివృద్ధి అన్నటువంటిది రికార్డ్స్లో ఉంది. సూచికలు అన్నటువంటి ఇండెక్స్ని చూసుకుంటే తప్పకుండా తెలుస్తుంది. మనం చేయాల్సిందంతా 2019 నుంచి 24 వరకు ఏదైతే మనం అభివృద్ధి సాధించామో దానికన్నా మంచి సుపరిపాలన, దానికన్నా ఇంకా ఇంప్రూవ్ అయినటువంటి పథకాలని, సంక్షేమ పథకాలని, దానికన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధి పథకాలని 2024 నుంచి 29 వరకు ప్రజలకు అందించాలి అన్నటువంటి ఒక మంచి లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్